ప్రేమ తప్పిదములను దాచిపెడుతుంది, కప్పుతుంది. అంటే పరిచర్యలో కొన్ని సందర్భాలలో ఏదో మనస్పర్ధలు వస్తుంటాయి. వచ్చినప్పుడు వాడు నన్ను అట్టన్నాడు ఇట్టన్నాడు అని ఎప్పుడు మనసులో పెట్టుకొని, కక్ష దేశాన్ని గుండెలో పెట్టుకొని దూరంగా ఉంటాం. నీ పట్ల తప్పు చేశారు, నిన్ను అన్నారు ఒక మాట, క్షమించు. క్షమించి ఏం చేయాలి? మర్చిపోవాలి. మర్చిపోయి మళ్ళా ప్రేమగా వాడితో మాట్లాడు. అప్పుడు నువ్వంటే దేవుడికి ఇష్టం. నువ్వు చేసిన పాపాలన్నీ దేవుడు మర్చిపోయి నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను గౌరవిస్తాడు, నిన్ను గణపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఇతరులను క్షమించండి. ఎదుటి వారు నువ్వు క్షమించకపోతే దేవుడు నేను క్షమించడు. దేవుడు నేను క్షమించకపోతే నీకు దీవెన ఉండదు, ఘనత ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. రేపు క్షమిస్తే నువ్వు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గణపరుస్తాడు, నీ పరలోక రాజ్యం ఇస్తాడు.